చూసాం కదా పాలకుర్తి దగ్గర మనం ఇప్పుడు ప్రస్తుతం చాకలి ఐలమ్మ గారి విగ్రహం దగ్గర ఉన్నాము. మధ్యయుగాల నాటి భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై సమరశంఖం పూరించినటువంటి చాకలి ఐలమ్మ గారు. చాకలి ఐలమ్మ గారి జీవిత చరిత్ర ఏంటి? చూసాం కదా పాలకుర్తిలో చిట్యాల చాకలి ఐలమ్మ గారి మెట్టునిల్లు ఏదైతే ఉందో అత్తగారిల్లు, అక్కడ ఉన్నటువంటి తన స్థలం దగ్గరికి మనం రావడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. 10th సెంట్రల్ జైలు దగ్గర కాల్పులైతే నేను చచ్చిపోయేది. చెప్పుకుంటూ వస్తే ఆనాడు ఐలమ్మది ఎలా ఉందో ఈనాడు నాది అలాగే ఉందని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఆనాడు ఐలమ్మ భూపోరాటం గురించి మొదలు బయటికి వచ్చినప్పుడు ఎటువంటి అరాచకాలు తన మీద ఒత్తిళ్లు గురి చేశారో అలాంటివి ఇప్పుడు నా మీదికి వస్తున్నవి. ఎన్ని వచ్చినా ఒకటే లక్ష్యం నాది, ఐలమ్మ లాగా తెగించి బయటకు వెళ్ళాలి అన్న ఒక్క లక్ష్యంతో వచ్చినా అదే చేస్తా, అలాగే ముందుకెళ్ళిపోతాను నేను. ఎటువంటి అయినా రానిగా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఇక నేను వెనక్కి వెళ్లే సమస్య లేదు, తగ్గే సమస్య లేదండి. ఇక ఐలమ్మ ఆశీర్వాదం ఉంది నా వెనక్క. ఇప్పుడు నా ముందు మా మామయ్య గారు ఉన్నారు, నా భర్త సహా. చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితో ముందుకు పోతున్నారు. అయితే ఇప్పుడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఇచ్చినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్టును ఉపయోగించి మీరు ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే ఆ ప్రజల తరపున ఉండి మళ్ళీ మీరు అదే ప్రభుత్వంపై మీరు పోరాడగలుగుతారా? పోరాడాలి కదా సార్. ఎందుకంటే ఇప్పుడు ఐలమ్మ ప్రశ్నించింది, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు నేను ఆమె వారసత్వం నుండి వచ్చిన నేను మునిమనవరాలని చెప్పుకుంటూ ఇంత గర్వంగా చెప్పుకున్నప్పుడు ఆ పోస్ట్ నేను గౌరవం దక్కించుకోవాలంటే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వాల మీద ప్రశ్నించాలి, అది తప్పదు. ఆ హైడ్రా విషయం కూడా మీరు ఏ విధంగా భావిస్తారా? అంటే అక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందని భావిస్తారా, లేకుంటే రేవంత్ రెడ్డి చేసేది ఈ వర్క్ కరెక్టే అని మీరు భావిస్తారా? ఒకవేళ ఇది తప్పు అని మీరు భావిస్తే ప్రజల తరపున ఎక్కడైతే హైడ్రా జరుగుతుందో అక్కడ మీరుండి పోరాడాలి కదా. మరి అంటే ఆనాడు చాకలి ఐలమ్మ గారు ఏ విధంగా అయితే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఉద్దేశించి ప్రజల తరపున పోరాడిందో ఇప్పుడు మీరు కూడా ఆ విధంగా పోరాడారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే హైడ్రా అనేది ఇప్పుడు వర్షాలు పడితే వాటర్ పోవడానికి లేకనే కదా ఇప్పుడు హైడ్రా అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. అది ప్రజలకు మంచి జరుగుతుందనే ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దానికి ఇప్పుడు కొంచెం మంచి జరుగుతుంది అన్న కాడ కొద్దిగా నష్టం జరుగుతుంది సార్. రెండు కలిస్తేనే చప్పట్లు అయినప్పుడు ఉన్నాయి కదా. ఇప్పుడు దళిత బహుజనులకు సంబంధించినటువంటి పార్టీలలో కూడా ఏ పార్టీ అయినా మిమ్మల్ని ఆహ్వానించి మీకు ఒక టికెట్ ఇస్తామంటే మీరు దానికి అంగీకరిస్తారా? కడుపు నిండగన్న తల్లే తెలంగాణ తల్లి ఐలమ్మ. అప్పుడు జ్యోతిలో సగం ఇంతకాలం వచ్చింది పేపరు. ఫస్ట్ మందకృష్ణ మాదిగే తెలంగాణ తల్లి ఐలమ్మ అనేది చాటి చెప్పిండు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఎవరైతే దళిత బహుజనులు ఉన్నారో వాళ్ళకు అంటే మనకు సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మిమ్మల్ని మీకు అంటే మీ ప్రాంతంలో మీకు ఈ టికెట్ ఇస్తాము, ఈ విధంగా ఇస్తాము అంటే వాళ్ళు ఆహ్వానించినప్పుడు మీరు దానికి అంగీకరిస్తారా? అంగీకరిస్తాం. అంటే ఇప్పుడున్న ఫ్యూచర్ లో కూడా మీరు పోస్ట్ కోసం ఆలోచించకుండా ఇచ్చిన పోస్ట్ ను పక్కకు పెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో ప్రజల తరపున దానికోసం కూడా మీరు పోరాడగలుగుతారా? ఐలమ్మ గారి ఖచ్చితంగా పోరాడగలుగుతారు.